దేవుని చూడ్డానికి వెళ్ళాడు. దేవుడు ఆయనను చూశాడు, ఆయన్ని పిలిచాడు. దేవుడు అతన్ని చూసిన తర్వాత, ఆయన దేవుని చూసిన తర్వాత, జక్కయ్య నీవు త్వరగా దిగిరా అన్నాడు. ఆనాటి నుండి జక్కయ్య యొక్క జీవితం ఏమైపోయిందయ్యా అంటే యథార్థంగా మారిపోయింది. దేవుని చూడ్డానికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితం యథార్థతగా మారిపోతే చూసిన వారందరూ కూడా నోటి మీద ఏలు పెట్టుకున్నారండి. కారణం ఏంటో తెలుసా? అతని జీవితం ఇప్పుడు ఏమైపోయిందయ్యా అంటే యథార్థంగా మారిపోయింది. ఏమైపోయింది? యథార్థంగా మారిపోయింది. దేవుడు దాహమని ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నీరుని అడిగాడు. ఆమెతో దేవుడు ఆయన మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత మాటలు విన్న ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి దేవుడి గురించి చెప్తూ ఉంటేనంటండి, గ్రామమే పరిగెత్తుకుంటా వచ్చింది యేసయ్య దగ్గరికి. కొడదాం చప్పలు గట్టిగా, పట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది పోయారండి గ్రామాన్ని పిలవడానికి? ఒక్క మనిషే. ఇది వరకు పాపం కొరకు పిలిచే వ్యక్తి, ఇప్పుడు పాపముతో మాట్లాడిన వ్యక్తి, పాపపు అలవాట్లో నడిపించబడిన వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య మాటలను చెప్పడం ప్రారంభించింది. తన యథార్థ జీవితాన్ని చాటింపజేసింది. ఎప్పుడైతే తన యథార్థతను చూసిన ప్రజలు ఏమయ్యారో తెలుసా? యేసు చెంతకు రావడం ప్రారంభించారు. నేను అంటాను, 10, 20 మందో 50 మందో ఈ గ్రామానికి అక్కర్లేదు. ఈ గ్రామానికి నువ్వు ఒక్కటి చాలు. నువ్వు ఒక్కరు చాలండి. నువ్వు ఒక్క వ్యక్తి యథార్థంగా ఉంటే గ్రామమే మారిపోతుంది. ఆమె మారుతుందా? మారదా? చెప్పరే, మారుతుందా? మారదా? ఒక్క స్త్రీయేగా గ్రామాన్నంతటిని కదిలించింది. నువ్వు ఒక్కడు చాలు. నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే, నువ్వు యథార్థంగా నీ కుటుంబంలో నువ్వు ఉండగలిగితే ఒక్కరు చాలండి, ఏదైనా రగిలించగలుగుతాం. దేశానికి ఒక్కడు సరిపోయాడు దానియేలు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక్కడు సరిపోయాడు మోషే. నినివే పట్టణాన్ని మార్చడానికి ఒక్కడు సరిపోయాడు యోనా. మరి ఈ గ్రామాన్ని మార్చడానికి నువ్వు ఒక్కడివి యథార్థవంతుడిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? గ్రామాన్ని మారుస్తాడా లేదా? నీ ఒక్కరి జీవితాన్ని బట్టి. మరి యథార్థత మనలో ఎక్కడుందండి? దేవుడు ఎందుకో ఈ ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉండాలి.